హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ హైదరాబాద్ అబ్బాయి. సో అయితే మనం శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. నామాల్గొండలో ఉంది. సో మనం టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే టెంపుల్ ప్రత్యేకత మరియు టెంపుల్ ఎప్పుడు నిర్మించారని తెలుసుకోవడానికి వెళ్తున్నాం గైస్ ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయినాం అనమాట. నా ముందర నుండి టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి. గుడి లోపల అయితే వచ్చేస్తాం. ఇప్పుడు మీకు గుడిని చూపిస్తాం. మీకు అయితే చూసుకోవచ్చు. ఈ గుడి అయితే ఎంతో చాలా మంచిగా ఉంటుంది, చాలా పీస్గా ఉంటుంది ఈ గుడి అయితే. మీరు గుడి ఎంటర్ కాగా మీకు లెఫ్ట్ సైడ్ అయితే శివయ్య కనిపిస్తారు, చూడొచ్చు. అభిషేకం చేసుకోవడానికి నెక్స్ట్ మీకు అయితే ఇక్కడ గణేశుడు కనిపిస్తారు అనమాట, చూడొచ్చు. సో చుట్టుపక్కన ఎవరైనా ఉంటే ఈ ఏరియాలో కంపల్సరీగా రావాలి కదా గుడికి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పైన వెళ్ళబోతున్నాం. శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకోబోతున్నాం. చూడవచ్చు భక్తులు అందరూ ఉన్నారు. ఈ వీరాంజనేయ స్వామితో పాటు మీకు సాయిబాబా కూడా ఉంటారు. మరి శివయ్య అయితే ఇలా కూడా మీకు కనిపిస్తారు అనమాట. ఇంకొకసారి చూసుకోవచ్చు మీరైతే. శివయ్యతో పాటు మరి ఇంకొకటి అయితే గుడిలో మీకు సంతోషం అట కనిపిస్తారు కదా, చూడవచ్చు. ఇది కూడా మీరు ఈ గుడికి వస్తే మాత్రం మీకైతే దేవుళ్ళు ఉంటారు గాయస్. శివయ్య, ఆంజనేయ స్వామి, సంతోషి మాట, సాయిబాబా. సో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ గుడికి అయితే తప్పక విజిట్ చేయండి. ఇప్పుడు ఈ గుడి ప్రత్యేకత గురించి పంతులు గారి మాటలోనే విందాం. చూడండి గారు చెప్తున్నారు. చెప్పండి అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, గుడి ఎప్పుడు నిర్మాణం అయింది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయము ఒక మొదట అడవిలో ఉన్న ఇది 2000-3000 దాదాపు సంవత్సరం నుంచి ఉన్న ఇది దేవాలయము. ఇది ముందు ఒక గుండులాగా ఉండేది, అందుకనే ఈరోజు నామాల గుండు అని పేరు వచ్చింది ఈ ప్రాంతానికి. ఈ ఒక చెట్లు చేమలతోటి ఉన్న ఇది ఒక ఈశాన్య భాగంలో, ఇప్పుడున్న ఈశాన్య భాగంలో ఒక బావి ఉండేది. ఆ నీళ్లు ఒక కుంటి, నాకు తెలిసినంత వరకు ఒక కుంటి పంతులు ఉన్నవాడట. ఆ పంతులు ఇక్కడ స్కూల్లో, ఇక్కడ గుండె దగ్గర పిల్లలందరికీ స్కూల్ చెప్పేవారు. గత 20 ఏళ్ల నుంచి కొద్దిగా ఈ అభివృద్ధి అనేది నోచుకున్నది. ఈ కాచం రాము పేరులో సంతోషి మాత, మిగతా నవగ్రహాలు, 47 ఎత్తుగల వీరాంజనేయ స్వామి భారీ విగ్రహము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అభివృద్ధికి నోచుకుంది. ఈ గత 20 ఏళ్ల నుంచి ఆ యొక్క దేవాలయము రూపం మారిపోయింది. బి కేటగిరీలో బాగా విశేషంగా పేరు పొందింది. ఇంకోటి ఇంకా ఏ కేటగిరీలో రావాలని మనసారా ఈ నామాలగుండు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఉండాలని, భక్తులందరికీ అనేక ఏర్పాట్లు కలిగి ఉండాలని తెలియజేస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు చూస్తున్నారు కదా గాయస్, మన పంతులు గారు మాటలు కూడా మనం విన్నాము. అసలు గుడి ప్రత్యేకత ఏంటి, గుడి ఎప్పుడు నిర్మించాలని మొత్తం పంతులు గారు మాటల్లో విన్నాం. సో మన ఛానల్ పైన కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ లోకం ప్రాంతంలో ఉంటే మాత్రం కంపల్సరీ గుడిని విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో వాళ్ళనే కాదు, ఎవరైనా రావచ్చు గుడికి. ఒకసారి గుడి అయితే చాలా పవర్ఫుల్. గుడికి అయితే మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే గాయస్, ఈ స్టాచ్యూ అయితే. మీరు గూగుల్లో వచ్చినా నామాలగుండు శ్రీ హనుమాన్ టెంపుల్కి వచ్చినా మీకు వస్తుంది. మీరు ఇది రాగానే నామాలగుండలోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే. ఈ నుంచే నామాలగుండని స్టార్ట్ అయ్యింది గాయస్. ఇక్కడ అయితే మనం భక్తులను అడుగుతున్నాం గుడి గురించి. సో వాళ్ళ మాటలు విందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే మీరు గుడి ఎప్పటి నుంచి వస్తున్నారు, అసలు మీకు కోరికలు నెరవేరామా గుడిలో? నేను గత 20 ఏళ్ల నుంచి ఈ గుడికి వస్తున్నానండి. ఓకే. నాకు ఆంజనేయ స్వామి మీద చాలా నమ్మకము, ప్లస్ ఇక్కడ నామాలగుండు వీరాంజనేయ స్వామి మీద నాకు ఇంకా ఎక్కువ ఇది భక్తి. నేను అనుకున్నవి అన్ని కూడా దాదాపుగా 100% నెరవేరుతాయి ఇక్కడ కోరికలు. నేను ప్రతి వారం మంగళవారం ఇక్కడికి వస్తూ ఉంటాను, వీలైతే శనివారాలు కూడా వస్తూ ఉంటాను. చాలా బాగా పూజలు, ఉత్సవాలు అన్ని జరుగుతాయి ఇక్కడ. ఇంకా హనుమంతుడి విజయోత్సవము, హనుమంతుడి జయంతి అన్ని కూడా, హనుమాన్ జయంతి అన్ని కూడా చాలా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ.
చాలా ప్రముఖమైన గుడి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్స్ సార్ గారు. గాయస్ భక్తుల మాటల్లోనే గుడి గురించి చెప్పారు. ఈ గుడి అయితే చాలా పవర్ఫుల్ గాయస్. మీరు ఏమేమి కోరికలు కోరుకుంటున్నారో ఇదైతే పక్కా ఇక్కడ మీకు నెరవేరుతాయి కోరికలు అనేది. సో ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వాట్ లో కలుసుకుందాం. నా ఛానల్ పరంగా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. అంతవరకు తాత బాయ్ బాయ్.